ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. ఆ చల్లని సముద్ర గర్భం భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో. ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో, గాయపడిన కవి హృదయంలో రాయబడని కావ్యాలెన్నో. గాయపడిన కవి హృదయంలో రాయబడని కావ్యాలెన్నో. ఆ చల్లని సముద్ర గర్భం. అన్నార్థులు అనాథలుండని ఆనవయుగమదెంత దూరం, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో. పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో. కులమతాల సుడిగుండాలకు, కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరో. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. ఈ కవిత తెలంగాణ సమాజం ఒక్కటే కాదు, మొత్తం యావత్ ప్రపంచంలో సమాజంలో ఉన్నటువంటి అసమానతలు, కులాల మధ్య ఉన్నటువంటి తేడాలు, ఆర్థిక అసమానతలు, వీటన్నిటి మీద చాలా లోతైనటువంటి అవగాహనతో రాసినటువంటిది. ఇది దాశరథి కృష్ణమాచార్యుల వారు. మా ఓరుగల్లు బిడ్డ, తెలంగాణ గడ్డ గర్వించే గొప్ప కవి వారు రాసినటువంటి కవిత. ఈరోజు వారి వర్ధంతి. వారు నా తెలంగాణ కోటి రతనాల వీణ అని గుండె మీద చేయి వేసుకొని ఆనాడు నిజాం ప్రభువుకి ఎదురొడ్డి పోరాడి ఈ తెలంగాణ విముక్తి కోసం పోరాటం చేసినటువంటి గొప్ప ఉద్యమకారుడు. అటువంటి గొప్ప కవి, ఉద్యమకారుణ్ణి తలుచుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిది. కాబట్టి వారి వర్ధంతిని పురస్కరించుకొని ఇదే దాశరథి కృష్ణమాచార్యుల వారికి నా నివాళి.